హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే మా అమ్మ కూడా వచ్చేసిందండి. ఇక మేమందరం కలిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇక కోరుకున్న కోరికలు తీరుతాయని రూపాయి కాయిన్స్ అయితే మనకి తోచిన కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి. మేము కోరుకొని మొక్కుకొని కాయిన్స్ అయితే నిలబెట్టాము. కొంచెం సేపటికి బాగానే నిలబడ్డాయండి. ఇక అమ్మవారిని దర్శించుకున్నాము. అక్కడే కొబ్బరికాయలు అది కొట్టేసి అమ్మవారిని కాయిన్స్ నిలబెట్టి అమ్మవారిని దర్శించుకుని పక్కనే ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకొని అక్కడ నుంచి కొంచెం దూరంలో మళ్ళీ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. ఆ గుడిలో కూడా తిరుపతిలో లాగానే పుష్కరిణి కానీ అన్నప్రసాదాన్ని అంటే ప్రసాదాలు ఇచ్చేది పోటు కానీ ఇక అంతా తిరుపతిలాగానే అనిపించిందండి నాకైతే. మెట్ల మార్గం కానీ ఇక అక్కడ వెంకటేశ్వర స్వామిని అమ్మవార్లను దర్శించుకొని అక్కడ నుంచి మేము కొంచెం దూరంలో బంజారా హిల్స్లో దగ్గరగానే ఉన్నాయండి. ఒక చోటకు వెళ్తే ఇంకో చోటకు కూడా వెళ్ళొచ్చు. ఇక వెంకటేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నాక ఇక మేము జగన్నాథుని దర్శించుకోవడానికి వచ్చామండి. అచ్చం అలాగనే పూరి క్షేత్రంలో ఉన్నట్లానే ఈ ఈ టెంపుల్ని చూస్తుంటే అలానే అనిపించిందండి నాకు. ఇక అక్కడికైతే వెళ్ళామండి. ఈ పూరి క్షేత్రంలో ఒక కథ కూడా ఉందండి. ద్వారకన్న మునిగిపోయేటప్పుడు ఇక కృష్ణుడికి బాధ కలిగించి ఇక అడవిలోకి వెళ్ళాడండి. అప్పుడు జర అనే వేటగాడు అది మామూలుగా మృగం అనుకొని ఇక బాణం వేస్తే అప్పుడు శ్రీకృష్ణుడి కాలుకి తగిలి కృష్ణుడు మరణించేటప్పుడు అతని ఆత్మ అనేది ఇంకా అతను బాధపడతాడండి. నేను మిమ్మల్ని అనుకోలేదు స్వామి, నేను తెలియక చేశానంటే ఇక అతని ఆత్మ అనేది శ్రీకృష్ణుడి ఆత్మ అనేది అక్కడున్న నీలమేఘశ్యాముడి ఆత్మ విగ్రహంలో కలిసిద్దండి. ఇక ఆ విగ్రహాన్ని అతను తీసుకొని వెళ్ళి ఇక అక్కడ పెట్టేసి అడవిలో తనకు కొంచెం దగ్గరలో ఉన్న అడవిలో పెట్టేసి పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ విగ్రహం నుంచి బాగా వెలుగులు అవి ప్రసరిస్తూ ఉంటాయి. ఈ విషయం ఒక రాజుగారు తెలుసుకొని ఆ రాజుగారు ఆ విగ్రహాన్ని చూడాలని అంటే ఇక వీలు కాదని చెప్పి ఎవరికి కనిపించదు ఆ విగ్రహము అన్నీ తెలుసుకొని అతని దగ్గర ఉన్న ఒక బ్రాహ్మణ్ణి పంపిస్తారండి. నువ్వు ఆ విషయాలన్నీ తెలుసుకొనమ్మని. ఆ బ్రాహ్మణ్ గారు వచ్చి ఇక్కడ అతనికి జర అనే ఆయనకి దగ్గరగా సన్నిహితంగా మారి అతని కుమార్తెనే వివాహం చేసుకుంటాడు. ఇప్పుడు అతనికి ఒక్క కుమార్తె ఉంటానా ఇక అల్లుడికే ఆ పదవిని అతని అనంతరం అల్లుడే చూసుకోవాలని చెప్పి అల్లుడికి అతని పదవిని ఇచ్చి అల్లుడిని తీసుకొని పోవటానికని కళ్ళకు గంతలు కట్టేసి తీసుకొని వెళ్తూ ఉంటే రాజుగారికి ఇచ్చిన మాట వల్ల అతను అల్లుడు దారినమ్మంట ఆవాలు వేసుకుంటూ వెళ్తారండి. దారి గుర్తుపెట్టుకోవడానికి ఆవాలు త్వరగా మొలకొస్తాయని చెప్పి తర్వాత రాజుని తీసుకొని దర్శించుకోవటానికని ఆ దారి వెంట వెళితే అక్కడ నీలమేఘశ్యామ విగ్రహం ఉండదు. ఆ విగ్రహం ఉండకపోతే బాధపడిన రాజుకి ఇక ఆ భవిష్యవాణి చెప్పిద్ది. నేను సముద్రం వెంట ఒక దారు రూపంలో వస్తాను, ఆ దారునే నువ్వు విగ్రహాలు తయారు చేస్తారు. అందరికీ జగన్నాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను.